రాయచోటి టీడీపీలో సమీకరణాలు మారిపోతున్నాయి. దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా ఉన్న నేత ఇప్పుడు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. టీడీపీ హైకమాండ్ తీరుపై ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి ఇప్పుడు తీవ్ర సహనంతో ఉన్నారు. నిన్న లక్కిరెడ్డిపల్లెలో ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ మీటింగ్ ఫ్లెక్సీల్లో ఎక్కడా టీడీపీ జెండాలు కానీ చంద్రబాబు ఫోటో కానీ లేదు. ఎన్టీఆర్ ఫోటోతో పాటు తన తండ్రి దివంగత మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్ రెడ్డి ఫోటోలు మాత్రమే ఉంచారు. తాను టీడీపీ కోసం ఎంతో కష్టపడి పనిచేసినా కొందరి ఫిర్యాదులను అధిష్టానం నమ్మడం బాధ కలిగించిందంటున్నారు రమేష్ రెడ్డి. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. జిల్లాలోని పార్టీ అభివృద్ధికి తాను కృషి చేసినట్టు మరే నాయకుడు పనిచేయలేదని అన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడానని, అయినా ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. గడప గడపకు ఇంటికి తిరిగి పరిచయం చేసి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అరాచకాలైతేనేమి, అవినీతి పోకళ్ళు ప్రజలకు వివరించి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు మనం తీసుకోపోవడం జరిగింది. అయితే ఇంత చేసిన చాలా బాధాకరమైన విషయాలు ఏమంటే సరిగా పనిచేయడం లేదు అనే అదొక బాధాకరమైన సంఘటన. నేను తిరిగినట్టుగా నాకు తెలిసి ఈ జిల్లాలో కంప్లీట్ రాయలసీమలో కూడా ఎవ్వరు కూడా చేయనంత పార్టీ పని చేసిన వ్యక్తిని నేను 3 సార్లు ఓడిపోయిన మీ అందరి పైన ఉన్న అభిమానంతో ఈ జీవితంలో మీకు అంకితంలో ఒక భావం ఈ ప్రాణం తప్పనించి రాజకీయంలో చాలా మందికి రోడ్డు తీసుకునే అవకాశం భగవంతుడు నాకు ఇస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా